యోగా డేని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్నదని హోంమంత్రి అన్నారు. విశాఖలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు 5 లక్షల మంది పాల్గొంటారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకుని అభ్యసించగలిగితే ఎన్నో ప్రయోజనాలుంటాయని మంత్రి అనిత అన్నారు. ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని దిగ్విజయం చేయాలని మంత్రి కోరారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సుమారుగా ఏదైతే 5 లక్షల మందితో ఈరోజు యోగా ఒక విశాఖపట్నంలో చేయాలని నిర్ణయించుకోవడం ఒక ఎత్తు అయితే, సుమారుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సుమారుగా 2 కోట్ల మందికి పైగా ఒకే టైంలో ఈ యోగాని చేయడానికి మన సంకల్పం కూడా తీసుకున్నాం. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం కావాలని చెప్పి ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే 10 యోగా డేస్ కూడా చేయడం జరిగింది. ఇది 11వ యోగా డే ఈరోజు. అంటే మనకున్న స్ట్రెస్లోని అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎవరి వృత్తిలో వాళ్ళు పరుగుల ప్రపంచంలో మ్యాక్సిమం వాళ్ళకున్న 24 గంటల్లో కనీసం 1 గంట వాళ్ళది అనిపించుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ మానసిక ప్రశాంతత గురించి కూడా వెచ్చించాలి. యోగా అన్నది మన లైఫ్లో ఒక భాగం కావాలి అన్న దాన్ని ప్రమోట్ చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు తిరిగి చూసేటట్టుగా ఈరోజు యోగా డేని సెలబ్రేట్ చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం. సుమారుగా 5 లక్షల మంది, అది కూడా బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ దగ్గర ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అప్ టు 26 కిలోమీటర్స్ బీచ్ స్ట్రెచ్లో అప్ టు భీమిలి వరకు కూడా ఈ స్ట్రెచ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 33 బ్లాక్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా డే చేయడానికి. ఒకవేళ ఇన్ కేస్ ఆల్టర్నేటివ్గా కూడా ఏయూ గ్రౌండ్స్లో ఇన్ కేస్ వర్షం ఏదైనా పడితే కనుక ఆల్టర్నేటివ్గా కూడా ఏయూ గ్రౌండ్స్లోని విత్ జర్మన్ షేడ్స్లోని యోగా చేయడానికి కూడా